ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కాకరకాయ కారం పొడి తయారీ విధానం చూద్దాం. కాకరకాయ కారం పొడి చేసుకుందామని అర కేజీ కాకరకాయలు తీసుకున్న. మంచిగా ఒక 2-3 సార్లు కడిగిన. ఇప్పుడు కల్లుప్పు వేసి ఒక 10 నిమిషాలు అట్లా నాననిద్దాం. కాకరకాయ మీద ఉన్న పురుగు మందులు ఏమైనా కొట్టినవి ఉంటే ఇదంతా వెళ్ళిపోతుందని 10 నిమిషాల తర్వాత చూద్దాం. కడిగి ఆరబెట్టుకున్నా కదా, మంచిగా ఆరిపోయినాయి. ఇప్పుడు కట్ చేసుకున్నాక చూద్దాం. కాకరకాయలన్నీ ఇట్లా కట్ చేసుకున్నా. ఇప్పుడు కొంచెం ఉప్పు కలిపి ఇవన్నిటికి పట్టిద్దాం. కొంచెం నలిపినట్టు కానీ ఈ పట్టించిన ఇది కొద్దిసేపు వదిలేస్తే దీనిలో నీరంతా వస్తుంది బయటికి. ఇప్పుడు మళ్ళీ చూద్దాం. ఇవి కట్ చేసుకున్న కాకరకాయలు, కారానికి సరిపడా ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు, జీలకర్ర, పల్లీలు, మినప్పప్పు, నువ్వులు, ఆవాలు, కరివేపాకు. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసుకుందాం. ఇప్పుడు ఈ కాకరకాయలు కొంచెం ఇట్లా నలిపినట్టు, ఉప్పు కలిపి పెట్టుకున్నాం కదా, ఇట్లా కొంచెం నలిపినట్టు అని జ్యూస్ ఇట్లా బిడ్డేసుకొని రెండు బ్యాచ్లుగా వేయించుకుందాము, క్రిస్పీగా అయ్యాక. మనం తీసుకునే ఇవి లోకల్ కాకరకాయలు అండి, హైబ్రిడ్ కాదు. ఇట్లా మంచిగా క్రిస్పీగా అయ్యాక వేయించుకోవాలి. ఈ కాకరకాయ కారం పొడి ఎంతో హెల్దీ కదండి. ఎవరైనా ఈ మంచిగా తినేసేయచ్చు. ఎన్నో పోషక విలువలు ఉన్న కాకరకాయ కారం పొడిది చేసుకుందాము. నేను ఇంకా హెల్దీగా ఉండాలని రిఫైన్డ్ ఆయిల్ కాకుండా నేను పల్లి నూనె తీసుకొని చేసుకుంటున్నా. ఇది ఫ్రై. మీ దగ్గర రిఫైన్డ్ ఆయిల్ ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నది కనుక ఇది చేసుకుంటున్నా ఈ నూనెతో. ఈవెన్గా కాకరకాయలు మంచిగా ఫ్రై అయినాయి కదా, స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నెలో తీసేసుకున్నాం. కాకరకాయ ఇత్తులు కూడా వేసుకోవచ్చు కారం పొడిలా. నేనైతే ఇట్లానే వేసి తీసుకున్నా. ఈ కాకరకాయలు అర కేజీతో ఒక 3 కాయలు తక్కువ ఉన్నాయి నేను తీసుకున్నాయి, ఎందుకంటే పండు బారినట్టు అయినాయి. ఇవి కూడా ఇట్లా క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకుందాం. ఇవి కూడా రెండో ట్రిప్ కూడా మంచిగా ఈవెన్గా వేగినాయి కదా, ఇట్లానే దగ్గరుండి ఫ్రై చేస్తూ కలుపుతూ వేయించుకున్నా. ఇవి కూడా గిన్నెలకు తీసేసుకున్నాం. కరివేపాకు కూడా అరకప్పు. ఈ కరివేపాకు కూడా ఎంతో హెల్దీ కదండి, జుట్టుకైనా హెల్త్కైనా. కరివేపాకులో కూడా విటమిన్ సి, డి ఇవన్నీ ఉంటాయి కదా. ఇది కూడా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసి, కరివేపాకు కూడా మంచిగా వేగింది. ఇది కూడా గిన్నెలకు తీసేసుకున్నాం. ఎండు కొబ్బరి ముక్కలు 1 టేబుల్ స్పూన్ అన్ని పల్లీలు, కొన్ని ఎక్కువనే ఉంటాయి టేబుల్ స్పూన్ కన్నా. ఇవి కూడా ఈవెన్గా మంచిగా వేగనియాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూను ధనియాలు. నేను 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నా కదా, కరెక్ట్గా సరిపోయింది నూనె. ఇప్పుడు 1 టేబుల్ స్పూను మినప్పప్పు, అందులోనే జీలకర్ర,
అందులోనే ఆవాలు, అందులోనే ఎండుమిర్చి మనం తుంచుకొని వేసుకోవాలి. ఇవి కూడా కాస్త వేగినాయి కదా. ఇప్పుడు తీసుకున్న నువ్వులు 1.5 టేబుల్ స్పూన్ ఉంటుంది. నువ్వులు త్వరగానే వేగిపోతాయి కదా. ఇవన్నీ సిమ్లోనే పెట్టుకొని ఎంచుకోవాలి. ఇంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు. ఇవి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగానిద్దాం. చల్లగైనాక చూద్దాం. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇవన్నీ తీసేసి ఈ వేడికే ఇది కూడా వేగిపోతుంది. ఇవన్నీ చల్లగైనాయి. మిక్సీ జార్లకు తీసేసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లకు తీసుకున్నా కదా. సరిపడా కల్లుప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకున్నా కదా. మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఒక పెద్ద గడ్డ ఒలుసుకొని వేసుకున్నాం. కరివేపాకు కొంచెం మీద చల్లుకుంటేందుకు కొంచెం ఇంట్లో వేసుకున్నాం. ఇవన్నీ కచ్చపచ్చగా మిక్సీ పెట్టుకుందాం. ఇప్పుడు కచ్చపచ్చగా మిక్సీ పట్టుకున్నా కదా. ఇది ఒక గిన్నెలకు తీసేసుకుందాం. అంతే, మనం తీసుకున్న కరివేపాకు మీద గార్నిష్ చేసుకున్న. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఎన్నో పోషక విలువలున్న కాకరకాయ కారం పొడి తయారైపోయింది. టేస్ట్ చూసి ఏమైనా తక్కువ ఉంటే కూడా వేసుకోవచ్చు. ప్లీజ్ లైక్